నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. దేశవ్యాప్త 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ రోజు జిల్లా కోర్టు సంగారెడ్డి నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి భవానీ చంద్ర జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి భవానీ చంద్ర ఈ పండుగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ క్రింది విధంగా సందేశాన్నిచ్చారు. ఈ రోజు సమావేశమైన అందరికీ నమస్కరిస్తూ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి భవానీ చంద్ర, మొదటి అదనపు జిల్లా జడ్జి జయంతి, మూడవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సునీత రవీంద్రారెడ్డి, నాలుగవ అదనపు జిల్లా జడ్జి లావణ్య బాలరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి రమేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మాచారి, ఎక్సైజ్ మినిస్ట్రేటర్ శ్రీమతి తేజశ్రీ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. God, last question. Salame. అందరూ కూడా ఈరోజు మనమంతా కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మనమందరం కూడా ఇక్కడికి సమావేశం అయ్యింది. అందరికీ కూడా మొట్టమొదటిగా నా యొక్క నమస్మాంజులు, అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటూ ఉన్నాము. మనకి అందరికీ తెలుసు, ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా పణంగా పెట్టి వారు పోరాడితే కానీ మనకి ఈరోజు మనము ఏ విధంగా అయితే సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటివన్నీ మనం అనుభవిస్తున్నాము. వాళ్ళు పెట్టినటువంటి భిక్షే మనకి ఎంతో కష్టపడేసి వాళ్ళ ప్రాణాలు కూడా పనిపెట్టి మనకి తీసుకొని వచ్చారు ఈ స్వాతంత్రాన్ని. ఈరోజు మనం అందరము కూడా ఆ యోధులని, వీరులని, త్యాగధనులని అందరినీ కూడా మనము స్మరించుకునేటువంటి రోజు. ఈరోజు మనము కూడా ప్రతిజ్ఞ అనేటువంటిది తీసుకోవాలి. ఈ విధంగా మన బాధ్యతలు అనేటువంటి నెరవేర్చుకుంటాము అని చెప్పేసిను మనకి ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మనం పుట్టినందుకు కూడా చాలా గర్వపడాలి మనమంతా కూడా. అదే మాదిరిగా మనకి ఈరోజు ఏదైతే మనము ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్నామో 1906లో ముందుగా ఎగరవేశారు, కానీ అధికారికంగా మాత్రం 1947 15th రోజులుగా మనము ఎగరవేసుకున్నాము. ఆ సందర్భంగానే మనం అందరం కూడా ఇక్కడ సమావేశం. మనకందరికీ కూడా ఇది ఒక పండుగ రోజు. ఈ పండుగ రోజు మనమంతా కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరినీ స్మరించుకొని మన బాధ్యతలను ఎరిగి దేశ యొక్క కీర్తి ప్రతిష్టలను ఇంకా పెంచాలి అని చెప్పేసి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించుకోవాలి. ఆ త్యాగ వీరులని అందరినీ కూడా మనం మరొకసారి స్మరించుకుంటూ వారి అడుగుజాడలో మనకైనంత వరకు కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి, నడవాలి అని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ సర్వదా మన మనస్సులో ఒక రోజుతో అయిపోకుండా ఎప్పుడు కూడా గుర్తించుకునేలా మనని రిపీట్గా ఎప్పుడూ కూడా గుర్తుంచుకునేలా మన ప్రవర్తనలు అలా కానీ మనం గుర్తుంచుకోవాలి అని చెప్పేసి మరి ఒక్కసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ వీళ్ళకందరికీ కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండి ఉండాలి. అది కూడా మరొక్కసారి గుర్తు చేస్తూ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు.